రాబోయే రోజుల్లో ఆటలు మరింతగా నిర్వహించుకునేందుకు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ విలేజ్ ఒక క్రీడా గ్రామాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నేను కోరిన మీదటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొగళ్లపాలెం విలేజ్ ఏదైతే ఉందో దాన్ని స్పోర్ట్స్ అథారిటీ ద్వారా 150 ఎకరాల స్థలాన్ని నెల్లూరు దగ్గరలో ఒక 5,40,00,000 రూపాయలు దానికోసం అని చెప్పి ఇప్పటికే మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెప్పాను నేను, ఒక నేషనల్ గేమ్స్ అయితే 37వ జాతీయ క్రీడలు జరగబోతున్నాయో దాన్ని ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు నెల్లూరులో ఏర్పాటు చేయడం కోసం ఈ క్రీడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మేము సంకల్పించాం. కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఆ దిశలో ముందుకు వెళ్తున్నాయని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 4 క్రీడా వికాస కేంద్రాలు వాటిని నెల్లూరు జిల్లాకి మంజూరు చేయడం జరిగింది. 4 క్రీడా వికాస కేంద్రాలు, చాలా సంతోషం. వాటి నేను రాజమోహన్ రెడ్డి గారు, మోహన్ గారు, కలెక్టర్ గారు, మిగతా ప్రతినిధులతో కలిపి వాటిని ఇక్కడి నుంచే నెల్లూరు నుంచే ప్రారంభించాం. అవి నేను ఎంతో కాలంగా పాత రోజుల నుంచి నేను ఎంతో అనుబంధం కలిగిన ఉదయగిరిలో ఒక క్రీడా కేంద్రం, కావల్లో మరొక క్రీడా కేంద్రం, అలాగే విడవలూరు కోవూరులో ఒక క్రీడా కేంద్రం మరియు వెంకటగిరిలో ఈ ప్రతి ఒక్కటి కూడా 2 కోట్ల రూపాయలతో 4 క్రీడా కేంద్రాలను ఇవాళ మంజూరు చేసుకొని వాటికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం వాస్తవంగా. ఎందుకంటే కేవలం జిల్లా కేంద్రంలో కాకుండా మిగతా మండల కేంద్రాలు, ప్రముఖ కేంద్రాల్లో కూడా ఈ క్రీడా కేంద్రాల అవసరం చాలా కాలం గుర్తించాం మనం. కానీ అది పూర్తి కాలేదు. ఇప్పటికీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రీడల యొక్క అభిలాష అవుతుందో ఆ స్వప్నం సాకారం కావడం, దానికి ఒక ఆకారం ఏర్పడడం, రాబోయే రోజుల్లో ప్రాకారం నిర్మాణం చేసుకోవడం అవుతుందో దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం చాలా ఉపయోగం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. దీంతో పాటు మిత్రులారా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మరొక సంతోషకరమైన వార్త ఏంటంటే ఇది ఆఖరి దశలో ఉంది. తొందరలోనే మంజూరు వస్తున్న నమ్మకం నాకుంది. నేను ఇప్పటికే క్రీడా మంత్రితో విజయ్ గోయల్తో మాట్లాడాను, అలాగే అధికారులతో మాట్లాడాను. మా కార్యాలయం ఆ విషయంలో చురుగ్గా పనిచేస్తూ ఉంది. ఐడియా ఏంటంటే ఒక బహుళార్థ సార్థక ఇండోర్ స్టేడియంను ఒక దాన్ని నెల్లూరుకి మొత్తం ఒక కొత్త స్టేడియంని మంజూరు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రతిపాదనలు పంపించాను. మన క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ గారు దానికి సుముఖంగా ఉన్నాడు. 60 మీటర్లు ఇంటూ 40 మీటర్లు ఇంటూ 12.5 మీటర్ల యొక్క ఈ 8 ఎకరాల్లో దానికి కావాల్సిన యొక్క ఉత్తర్వులు తొందరలోనే వస్తాయని చెప్పిన విశ్వాసం నాకుంది. అది వచ్చిన తర్వాత ఉగాది నాటికి దానికి కూడా శంకుస్థాపన చేయాలనేది నాకు ఉద్దేశం. అది తొందరలోనే ఆ యొక్క మన కోరిక కూడా నెరవేరుతుందని చెప్పిన సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ క్రీడలు మనలో ఉండే సృజనాత్మక శక్తిని పెంచుతాయి, శరీర సౌష్ఠవాన్ని కలిగిస్తాయి, మానసిక వికాసాన్ని పెంచుతాయి, అలాగే మనో ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. ఈ బహుళార్థ సార్థక ప్రయోజనం అనే క్రీడా రంగాన్ని మనం ఎంతో ప్రోత్సహించుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మన జీవితంలో మన రుచులు మారాయి, అభిరుచులు మారాయి, అలవాట్లు మారాయి, అలాగే మన వృత్తులు మారాయి, ప్రవృత్తులు మారాయి. అందుకని అనేక రకమైన రుగ్మతలు, అనేక రకాల జబ్బులు కొత్తగా వస్తున్నాయి. అందుకని మళ్ళా తిరిగి భారతదేశం క్రీడల వైపు ఒకప్పుడు మనందరికీ కూడా తెలుసు, మన పూర్వీకుల కాలంలో భారతదేశంలో గ్రీసు, ఏథెన్స్, దాంతోపాటు భారత్లో ఈ యొక్క స్పర్ధలు, ఈ పోటీలు, ఆటలు, సౌష్ఠవాలు, విలువిద్య, అనేక రకాల క్రీడలు మన భారతదేశం పేరెన్నిగాంచింది. కానీ మధ్యకాలంలో మనం విదేశీయుల యొక్క దాస్యంలో లొంగిపోయినందువలన క్రీడలపైన శ్రద్ధ తగ్గిపోయింది. మళ్ళా తిరిగి క్రీడలపై మనం దృష్టి సారిస్తున్నాం. క్రీడలంటే కేవలం క్రికెటో, క్రీడలంటే లేకపోతే బ్యాడ్మింటనో కాకుండా క్రీడలంటే అన్ని రకాలైన ఆటలు, ఆటల్లో పోటీలు, ఎవరికి ఏ విధమైన ఆ అభిరుచి ఉందో ఆ అభిరుచి ఉన్న క్రీడలను మనం అందరం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో యువతకు చేయూతనివ్వాలని, వాళ్ళలో నైపుణ్యం కల్పించాలని, క్రీడా నైపుణ్యం కూడా దాంట్లో ఒక భాగం స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ ఇన్ స్పోర్ట్స్ is also an important component of the Narendra Modi government's plan of Skill India అని అయితే ఉన్నారో ప్రధానమంత్రి గారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, దాంట్లో ఈ స్కిల్ అప్గ్రేడేషన్ కూడా ఒక భాగం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆయన ఒక మనకు మంత్రం ఇచ్చాడు, ఏంటంటే రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. మనం సంస్కరించుకోవాలా, ఆచరించుకోవాలా, దేశాన్ని మొత్తం మార్చాలంటే అన్ని రంగాల్లో మార్చాలా, అన్ని ప్రాంతాల్లో కూడా మార్చాల్సి ఉంది, అందరిలో కూడా మార్పు రావాల్సి ఉంది. మన యువత క్రీడల వైపు శ్రద్ధ చూపించాలా, మన పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవాలా, తప్పనిసరిగా ప్రతి ఒక్క రోజు 1 గంట సేపు ఆటలకు కేటాయించే విధంగా విద్యా విధానంలో కూడా కేంద్రం మార్పులు తీసుకొస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. అలాగే మనం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక దగ్గర కలిపేది క్రీడా వేదిక.
అలాగే పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా అందరినీ కలిపి క్రీడా స్ఫూర్తిని స్పోర్టింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది క్రీడా వేదిక అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకని ఈ క్రీడలు స్నేహాన్ని పెంపొందింపజేస్తాయి, క్రీడలు సామాజిక సామరస్యాన్ని పెంపొందింపజేస్తాయి, క్రీడలు దేశం యొక్క ఐకమత్యాన్ని పెంపొందింపజేస్తాయి, క్రీడలు దేశాన్ని శక్తివంతమైన ఆరోగ్యవంతమైన జాతిగా తీర్చిదిద్దుతాయని చెప్పిన సందర్భంగా అందరికీ కూడా మనం చేస్తున్నా. అందువల్ల క్రీడల యొక్క ప్రాధాన్యతను మనందరం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. గుర్తించడానికి ప్రైవేట్ రంగం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను, ఇక్కడ కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, అలాగే సికేఆర్ స్పోర్ట్స్ ఫౌండేషను, అలాగే అక్షర విద్యాలయం, అలాగే మన యొక్క నెల్లూరు సమితి యొక్క వివిధ సంస్థలన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మరింతగా ఇతరులు కూడా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వమే చేయాలనుకోకుండా సబ్కాం సర్కార్ కరేగా హం బేకార్ బయట చర్యగా అని మనస్తత్వంలో కాకుండా మనం కూడా దాంట్లో భాగస్వాములు కావాలా. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?